హాయ్ అండి. ఈరోజైతే నేను ట్యాబ్లెట్ బీడ్స్, షుగర్ బీడ్స్, గోల్డెన్ బీడ్స్, కట్ బీడ్స్ వీటితో నేను వర్క్ చూపిస్తాను. ముందు అలాగా ఒక ట్యాబ్లెట్ బీడ్ ఒకటి అలా కుట్టేసుకోండి. అదే నేను ఎదురు చూపించాను కదా, అలాగా మీరు కుట్టేసుకోండి. ఇప్పుడైతే మీరు అలాగా షుగర్ బీడ్స్ మొత్తం అన్నీ అలాగా చుట్టూ వేసేసుకోండి. ఈ షుగర్ బీడ్స్ వచ్చి మీరు అలాగంటే ఊడిపోకుండా, అంటే కదలకుండా ఉండాలంటే అలాగా ఒక 5-6 వేసుకుని మళ్ళీ పూసలోంచి మళ్ళీ థ్రెడ్ని బయటికి తీయాలి. మళ్ళీ ఒక 5-6 పూసలు వేసుకోండి. అదిగో చూసారు కదా, అలా వేసుకుని మళ్ళీ సూది ఒకసారి మళ్ళీ పైకి తీసి మీరు ఒక బీడ్లోంచి మళ్ళీ సూది పైకి తీసేయండి. అంటే కరెక్ట్గా మీకు నాటు పడినట్టుగా కదలకుండా ఉంటాయన్నమాట. ఇలాగా మొత్తం ఫిల్ చేసేయండి. తర్వాత ఇంకొక లైన్ వేసుకోండి. ఈ లైన్ కూడా సేమ్ అలాగే వేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక గోల్డెన్ బీడు, ఒక షుగర్ బీడు అలాగా చుట్టూ ఫిల్ చేశానండి. అంటే మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్, ఒక పూస పట్టేంత గ్యాప్లో మొత్తం ఫిల్ చేసేసేయండి అలాగా. అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రెంచ్ నాటు ఒక్కొక్క ముడి వేసానండి.
ఇది మొత్తం ఇలాగా ఫిల్ చేసేయండి. ఇలాగా ఇప్పుడైతే నేను యాంకర్ థ్రెడ్ అండి 2 పెట్టలు తీసుకున్నాను. తీసుకుని అదే ఫ్రెంచ్ నట్ ఒక్కొక్కటి వేసాను. అంటే ఇది ఒక పూసలాగా కనిపిస్తుంది అనమాట. మీకు అక్కర్లేదు అనుకుంటే పూసలు వేసుకోవచ్చండి. కలర్ పూసలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. మొత్తం ఇది కూడా మొత్తం అలాగా ఫిల్ చేసేసేయండి. చేసేసిన తర్వాత అంటే ఒక్కొక్క పూసలాగా ఆనుతుందండి ఇది మధ్యలోని. మొత్తం ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశానంటే నేను కట్ బీడ్స్ చెప్పాను కదా, అంటే బాగా చిన్నవి కాదండి, పెద్దవి కాదు. అవి నేను ఏం చేశానంటే ఒక 3 వేసాను అనమాట. ఇవైతే మీరు ఇదైతే మీరు బుట్టి కింద వేసుకోవచ్చండి. బ్లౌజ్కి లైన్గా వేసుకోవచ్చు. అక్కడక్కడ వేసుకున్నా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కట్ బీడ్స్ అయితే ఒక 2 వేసి చివర ఒకటి వేసాను. మొత్తం అయిపోయిందండి. వీడియో చూడండి మొత్తం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అయిపోయిందండి. అది నేను ఎదరది వేయలేదు. మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ.